యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. చంపేసినట్టుంది. సంథింగ్ ఇస్ రాంగ్ అండి. ఇదేదో మనల్ని డైవర్ట్ చేయడానికి చూస్తుంది. దెయ్యాలంతేనమ్మా, మనుషులతో ఆడుకొని ఇలాగే చంపేస్తాయి. కాదు, అసలు అలా కాదు నేను చెప్పేది. అమ్మో, దెయ్యాలు వచ్చి చంపేసే. మేము చెప్తూనే ఉన్నాం, మీరు విన్నారా? మేము ఇంక ఈ ఊర్లో ఉండం. లేదు, తను చావలేదు. తనని కాపాడితే నిజాలన్నీ చెప్తుంది. ఊరిని వదిలే ఉద్దేశానికి వెళ్ళిపోకండి. నాకింకో 24 గంటలు టైం ఇవ్వండి. దయచేసి ఎవరు వెళ్ళొద్దు. మేము వస్తాం. దుర్గా, శృతిని హాస్పిటల్ తీసుకెళ్ళాలి. నువ్వు వీళ్ళ దగ్గర నాకు ఫోన్ లో టచ్ లో ఉండు. ఏమండి? రేయ్, కలెక్టర్ గారు ఇంకో రోజు ఉండమంటున్నారేంటి? వదిన అన్ని ఆలోచించే చెప్తారు. మీకేం కాదు, ఉండండి. సరే, అలాగే. రాయ్, శృతి ఫినిషరా? ఫినిష్ సార్. ఆ అక్షర ఉండి కాపాడుకోలేకపోయింది కాబట్టి ఇక శివపురం ఖాళీ అవటం ఖాయం. ఇంక చంపేసినట్టేనండి? మన మాట వినను అని చెప్పి ఇప్పుడు పోయింది. ఏవయ్యా, మన 100 కోట్లయితే పోవుగా మీ అమ్మతోడు. వస్తాయే మీ అమ్మతోడు. అబ్బా నీకేం కాదు. నేను ఇక బతకను. నేను చేసిన పాపాలకు ఈ శాస్తి నాకు జరగాల్సిందే. నువ్వు బతుకుతావు శృతి, నీకేం కాదు. డాక్టర్ 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 డాక్టర్, తనని ఎలా అయినా బ్రతికించండి. నేను
మిమ్మల్ని ఎంతో బాధ పెట్టాను. నన్ను నన్ను క్షమించండి. తీసుకురండి క్విక్. నన్ను క్షమించక్షరా. ఏవండి, ఒకసారి ఫోన్ ఇవ్వరా, రామారావుకి చెప్దాం. మీరు కాల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం కవరేజ్ ఏరియాలో లేదు. రామారావు ఫోన్ పనిచేయట్లేదు. కనీసం వాళ్ళ పేరెంట్స్ నెంబర్ కూడా లేదు కదా. కనకం గారికి చెప్దాం. బ్లడ్ చాలా లాస్ అయింది. ట్రీట్మెంట్ కూడా వారి శరీరం సహకరించట్లేదు. ఛాన్సెస్ 50-50 మేడం. T50 మేడం. తను బతకాలి డాక్టర్. మా ప్రయత్నం మేము చేస్తున్నాం మేడం. పదునైన ఆయుధంతో అంటే దెయ్యాలు ఎలా అవుతాయి అక్షరా? మనం అనుమానిస్తున్నట్టు అక్కడ ఏదో జరుగుతోంది. అవునండి, కానీ శృతి బలి కాకూడదండి. తను బతికితేనే ఎవరిని చూసిందో ఏంటో అని మనకు తెలుస్తుంది. శత్రువైనా ప్రాణం పోకూడదు. షీఈ్ అవుట్ ఆఫ్ డేంజర్ మేడం. ట్రీట్మెంట్కు వారి శరీరం సహకరిస్తుంది. థ్యాంక్స్ డాక్టర్. ఇంక ప్రాణాలకి ప్రమాదం లేనట్టే కదా? లేనట్టే మేడం. బట్ మార్నింగ్ వరకు అబ్జర్వేషన్లో పెడదాం. ఓకే డాక్టర్, మేము ఇక్కడే ఉంటాం. ఓకే మేడం. ప్రళయ భయంకర విష విలయంకర విధి వికృత విన్యాసం మారణ హోమ విషాన. రోజుకొకరు 10 రోజులు చనిపోతూనే ఉన్నారు. మా ఊరిని దయ్యాలు పట్టి పీడిస్తున్నాయి. పదునైన ఆయుధంతోనే పొడిచినట్టున్నాయి. భయం భయంకర సంకుల విధ్వం సంకర సంకట సమయం. సమరం జయ అసురం జయ మృత్యుం జయ సమరం జయ అసురం జయ మృత్యుం జయ.
ఇప్పుడు ఎలా ఉందమ్మా? ఇంకా ప్రాబ్లం లేదు. మేం బిల్ పే చేసి వస్తాం. రామారావుకి ఒకసారి ఫోన్ చేద్దామండి. డైరెక్టర్ గారు, రాత్రి నుంచి ఫోన్ చేస్తూనే ఉన్నాం రామారావు, కానీ నీ ఫోన్ వర్క్ చేయట్లేదు. ఛార్జింగ్ అయిపోయినట్టుంది డైరెక్టర్ గారు. చూసుకోలేదు. ఇందాకే ఛార్జింగ్ పెట్టాను. ఏమైంది డైరెక్టర్ గారు? రాత్రి శృతి శివపురం వచ్చింది రామారావు. ఇప్పుడు ఎలా ఉంది డైరెక్టర్ గారు? ఇప్పుడు బానే ఉంది రామారావు. నిన్ను అడుగుతుంది. వస్తున్నాను డైరెక్టర్ గారు. పాపం రామారావు కంగారు పడుతున్నాడండి. మనిషిగా మారినప్పుడు బాధ ఉంటుంది కదా అక్షర. నేనా మారడమా? జస్ట్ నమ్మించానంతే. నేను నాలాగే ఉంటాను. నాలాగే ఉంటాను. వచ్చితిరా? నమ్మితిరా? ప్రాణం పోగొట్టుకునేంత వరకు తెచ్చుకుంటే నమ్మరా? ఏమండి, మీరు బిల్ కట్టేస్తండి. రామారావు వస్తున్నాడని నేను చెప్తాను. సరే. ఇప్పుడు వాళ్ళ దృష్టిలో నమ్మకానికే నేను అమ్మైపోయాను. అయితే ఇంత కష్టపడ్డదానికి ఫలితం వచ్చింది శృతమ్మా. ఎస్. ఇంకా చెయ్యాల్సింది గుర్తుందిగా. ఇంత చేసిందే అందుకోసం. దాన్నెలా మర్చిపోతాను? సక్సెస్ చేస్తాను. మీరు వెళ్ళండి. చూశారంటే చేసిందంతా వృధా అయిపోతుంది.
రామారావు వస్తున్నాడు శృతి. ఊరుకో శృతి, నాకు ఇంకెవ్వరూ లేరు అక్షర. మీరే, అంతా మీరే అక్షర. ఉంటాను శృతి, నువ్వు ధైర్యంగా ఉండు. భయ్యా, ఇంకీ పరిసరాల్లో ఉండకూడదు. ఏమండి? శృతి, ఏమండి? నేను మళ్ళీ మిమ్మల్ని చూస్తాననుకోలేదు. ఏడవకు శృతి. అసలు నేను చనిపోయినా బాగుండేదండి. నేను చేసిన పాపాలకు నా చావు ప్రాయశ్చిత్తంగా ఉండేది. అవే మాటలు శృతి. ఇలాగే బాధపడుతుంది రామారావు. తనకి నీ ఆదరణ, ప్రేమ కావాలి. ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా తన ప్రాణం మీదికి తెచ్చుకుంది. తననింకా నీ ప్రాణంగా చూసుకోవాలి. తప్పకుండా డైరెక్టర్ గారు. మీ అందరి ఆదరాభిమానాల్ని పొందాలని అనుకుంటున్నాను. దేవుడే నా ప్రాణాల్ని నిలబెట్టాడు. నా జీవితానికి ఇది చాలండి. చాలు. సరే సరే. డాక్టర్ గారు ఏమంటున్నారు భయ్యా? ఇంటికి తీసుకెళ్ళమన్నారు రామారావు. తీసుకెళ్తాను. బాగా రెస్ట్ తీసుకో శృతి. నాకు పునర్జన్మనిచ్చారు. మీ మేలు నేను జన్మలో మర్చిపోలేను. శృతి, అంతా ఆ దేవుడి దయ, మాదే ఉంది. మీరు బాగుండడమే మాకు కావాలి. జాగ్రత్తగా చూసుకో రామారావు. మేం వెళ్ళొస్తాం. రామారావు, మెడిసిన్స్ తీసుకొస్తారో తీసుకుని వెళ్ళండి. ఆ, పదక్షర.
పడుకో శృతి, వచ్చాక వెళ్దాం. నువ్వు రెస్ట్ తీసుకో, ఇప్పుడే వస్తాను. వెళ్దాం రా, వెళ్ళాలి కూడా. నా నెక్స్ట్ ప్లాన్ సక్సెస్ చెయ్యొద్దు.